హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీ అందరికీ గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకు సెపరేట్గా వేరే ఏమీ అవసరం లేదండి. మనం దోశకి బ్యాటర్ చేసుకుంటాం కదా, అది సరిపోతుంది. యాక్చువల్గా నేను ఇక్కడ దోశ బ్యాటర్ అంటున్నానంటే కొంచెం తిక్కుగా ఉండాలండి, మరి పలుచగా కాకుండా. ఇప్పుడు మనం అందులోకి కొంచెం క్యారెట్ గ్రేట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్లో సాల్ట్ వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే మనం కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటే పొంగనాలు కొంచెం పొంగుతాయండి, అప్పుడు బాగుంటాయి. నెక్స్ట్ మనం కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అండ్ మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం ఈ గుంట పొంగనాల పాన్లో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. అన్నింటిలో ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, అది కొంచెం కొంచెంగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, మీకు సైడ్స్ అంతా రెడ్గా కనిపిస్తుంది కదా, సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినవి. సో ఒక్కసారి మళ్ళీ ఇలాగా రివర్స్ చేసి ఒక 2 మినిట్స్ కానీ ఉంచితే పొంగనాలు అయితే రెడీ అయిపోతాయండి. ఇప్పుడు మనం అన్నీ రివర్స్ చేసాం కదా, ఒక్క 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉడకనిద్దాము. చూడండి, ఎంతో టేస్టీ అయిన గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. దోశ బ్యాటర్ ఉన్నప్పుడు ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి స్నాక్ ఐటమ్గా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.